హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి టాక్స్ 27. ఈరోజు మన అందరికీ లైఫ్లో కామన్గా ఉండే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, టాక్సిక్ పీపుల్ గురించి. మన గ్రోత్కి, మన మెంటల్ పీస్కి డిస్టర్బ్ చేయడానికి చాలామంది మన సరౌండింగ్స్లోనే ఉంటారు. కానీ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని అవాయిడ్ ఎలా చేయాలి, మన మెంటల్ హెల్త్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, బికాస్ నేను షేర్ చేసే ప్రాక్టికల్ టిప్స్ మీ లైఫ్లో బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. హూ ఆర్ టాక్సిక్ పీపుల్? టాక్సిక్ పీపుల్ అంటే వాళ్ళకి మన లైఫ్లో మంచి పాజిటివ్ రోలే ఉండదు. వాళ్ళు మన ఎనర్జీని డ్రైన్ చేస్తారు, మన కాన్ఫిడెంట్ని తగ్గించేస్తూ ఉంటారు. పైకి చాలా మంచిగా ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళ ఇన్నర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ డిఫరెంట్. అందరిలో కూడా కొన్ని హ్యాబిట్స్ వల్ల టాక్సిక్గా అనిపించే ఛాన్స్ ఉంది. ఓవర్ కంట్రోల్, క్రిటిసిజం, జెలసీ, మ్యానిపులేషన్. గుర్తుపెట్టుకోండి, టాక్సిక్ అంటేనే వాళ్ళు తప్పకుండా చెడ్డవాళ్ళని అర్థం. కానీ మన మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసే బిహేవియర్ని టాక్సిక్ అని అంటారు. సైన్స్ ఆఫ్ టాక్సిక్ పీపుల్. టాక్సిక్ పీపుల్ యొక్క లక్షణాలు చూద్దాం. కాన్స్టెంట్ నెగటివిటీ, ఓవర్ క్రిటిసిజం, జెలసీ అండ్ కంపారిజన్, మ్యానిపులేషన్, నో రెస్పెక్ట్ ఫర్ బౌండరీస్. కాన్స్టెంట్ నెగిటివిటీ అంటే ఏది జరిగినా కంప్లైంట్ మాత్రమే చేస్తారు. ఓవర్ క్రిటిసిజం అంటే మీ స్ట్రెంగ్త్స్ని ఇగ్నోర్ చేసి వీక్నెసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. జెలసీ అండ్ కంపారిజన్ అంటే మీరు సక్సెస్ అయినా వాళ్ళు హ్యాపీ కాకుండా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. మ్యానిపులేషన్ అంటే మీ ఫీలింగ్స్ని యూజ్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. నో రెస్పెక్ట్ ఫర్ బౌండరీస్ అంటే మీ నోకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. మీరు నో చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరు అన్నమాట. ఎఫెక్ట్స్ ఆన్ అవర్ లైఫ్. టాక్సిక్ పీపుల్ దగ్గర ఉండటం వల్ల మనకి 3 మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. టైం స్పెండ్ విత్ దెమ్ ఈక్వల్ టు మెంటల్ టెన్షన్. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మెంటల్ టెన్షనే తప్ప పీస్ ఉండదు. నెక్స్ట్, లో సెల్ఫ్ ఇస్టమ్. వాళ్ళకి ఎంత కరెక్ట్ అనిపించడం వల్ల మన కాన్ఫిడెన్స్ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. థర్డ్, స్టాగ్నేషన్ ఇన్ గ్రోత్. వాళ్ళకి ప్లీజింగ్ చేయడంతో మన గోల్స్, డ్రీమ్స్ని ఇగ్నోర్ చేస్తాం. సో టాక్సిక్ పీపుల్ని ఇగ్నోర్ చేయడం అంటే సెల్ఫిష్నెస్ కాదు, అది సెల్ఫ్ కేర్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, హౌ టు అవాయిడ్ అండ్ డీల్ విత్ దెమ్. ఫస్ట్ వచ్చేసి రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్. ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేస్తాకే కదా సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎస్, దిస్ పర్సన్ ఈజ్ ఎఫెక్టింగ్ మీ అని అడ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్, సెట్ క్లియర్ బౌండరీస్. సారీ, ఐ కాంట్ టాక్ రైట్ నౌ అని చెప్పడం ఓకే, మీ టైమ్ అండ్ ఎనర్జీ ప్రీషియస్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్, రెడ్యూస్ ఇంటరాక్షన్. 24/7 వాళ్ళకి అవైలబుల్ ఉండాల్సిన అవసరమే లేదు. గ్రాడ్యువల్గా వాళ్ళ కాంటాక్ట్ని లిమిట్ చేస్తూ వచ్చేయండి, తగ్గించేసేయండి. ఫోర్త్, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. టాక్సిక్ బిహేవియర్ వాళ్ళలోని ఇన్సెక్యూరిటీస్ నుండి వస్తుంది, మన వాల్యూస్కి అసలు సంబంధమే లేదు. ఫిఫ్త్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్స్. అంటే హెల్దీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గుడ్ బుక్స్, పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్తో టైం స్పెండ్ చేయండి. మనలో పాజిటివిటీ ఎక్కువైతే టాక్సిక్ ఇంపాక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. 6, ఇఫ్ నీడెడ్ వాక్ అవే. సమ్ రిలేషన్షిప్స్ కట్ చేయడం ఈజీ కాదు, కానీ లాంగ్ టర్మ్లో పీస్ ఇంపార్టెంటే కదా, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్, టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేయడం అంటే హేట్రెట్ ఏం కాదు, అది మన సోల్కి, మన పీస్కి కేర్. రిమెంబర్ వన్ థింగ్, హెల్తీ మైండ్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్. సో ఫ్రమ్ టుడే టాక్సిక్ పీపుల్ని పొలైట్గా డిస్టెన్స్లో పెట్టండి అండ్ మీ లైఫ్లో పాజిటివిటీని ఇన్వైట్ చేయండి. If you liked this video and felt it useful, please like, share and subscribe to Deepthi Talks 27. మనం కలిసి పాజిటివ్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం. Until then, take care and stay peaceful. Thank you so much for watching this video. Don't forget to subscribe our channel. Stay tuned.